2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మానవ సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయా? లేక మారిపోతున్నాయా? ఎందుకిలా జరుగుతోంది? దీనికి ప్రధాన కారణం వెస్ట్రన్ కంట్రీ కల్చర్ ఫాలో అవడమేనా? అయితే చేసేది తప్పైనా డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్ వంటి అందమైన పేర్లు పెట్టుకొని నాగరికత అంటూ గుట్టు చప్పుడు కాకుండా బతికేస్తున్నారా? ఇదంతా ఎందుకంటే ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షుగర్ డాడీ. విదేశాల్లో ఫేమస్ అయిన ఈ వ్యవహారం క్రమేపీ మన భారత్లోనూ దిగబడింది, వైరల్లా వ్యాపిస్తోంది. షుగర్ డాడీ అంటే ఏంటి? ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. డయాబెటీస్తో బాధపడే తండ్రిని షుగర్ డాడీ అనుకుంటారేమో, అది పొరపాటు. ఈ పేరుకు జబ్బుతో సంబంధం లేదు, డబ్బుతోనే రిలేషన్ ఉంది. అసలు విషయం ఏంటంటే, ఒక డబ్బున్న వ్యక్తి అతడు ఏజ్లో కూడా పెద్దవాడై ఉంటాడు. అలాంటి పర్సన్ చిన్న వయసులోని యువతితో రొమాంటిక్ రిలేషన్షిప్ కలిగి ఉంటే అతన్నే షుగర్ డాడీగా పిలుస్తారు. అయితే ఈ రిలేషన్షిప్లో ఆ అమ్మాయికి ఏంటి లాభం అంటారా? చెప్పాను కదా, అతడు బాగా సౌండ్, అంటే డబ్బున్నోడు కదా, ఆమెకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాడు. అయితే ఈ అటాచ్మెంట్ మ్యూచువల్ అండర్స్టాండ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎటువంటి బలవంతం, బెదిరింపులు ఉండవు. అయితే ఈ రిలేషన్షిప్లో అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాడు కదా, ఆమె నుంచి ఫ్రెండ్షిప్, అటాచ్మెంట్, ఎమోషనల్, ఫిజికల్గా కూడా సంతృప్తి పొందుతాడు. షుగర్ డాడీలు జనరల్గా ప్రత్యేక సహాయం అవసరమయ్యే యువతులకు సాయం చేస్తారు. మహిళలు చిన్న వయసులోనే ఆర్థిక స్వాతంత్రం పొందాలనుకునే ఆలోచన విధానం ఈ తరహా రిలేషన్షిప్కు దారితీస్తున్నట్టు విశ్లేషణలు చెబుతున్నాయి. సంప్రదాయ సంబంధాల కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆర్థిక, భావోద్వేగపరమైన రిలేషన్షిప్ మధ్య బ్యాలెన్స్ ఉంటుందంటున్నారు. విద్య, జీవనశైలి, కెరీర్ అభివృద్ధి కోసం పెరుగుతున్న ఖర్చుల్ని అధిగమించేందుకు చాలామంది యువతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఒక షుగర్ డాడీతో రిలేషన్లో ఉంటే వారి ఆర్థిక అవసరాల్ని తీర్చుకోవడానికి ఇదొక మార్గంగా పాశ్చాత్య దేశాల్లో భావిస్తుంటారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ కూడా ఈ ట్రెండ్ మరింత పెరిగేందుకు కారణమవుతోంది. వీటి ద్వారా షుగర్ బేబీస్ కూడా షుగర్ డాడీలు సులభంగా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. సాధారణ సంబంధాలతో పోలిస్తే షుగర్ డాడీ, షుగర్ బేబీ రిలేషన్షిప్లో స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య స్పష్టమైన హద్దులు, ఒప్పందాలు ఉంటాయి. ఇందులో ఎమోషనల్ బాధ్యతలకు అవకాశం ఉండదు. ఇద్దరి మధ్య అవసరాలు మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. తద్వారా పలు ఇతర ఇబ్బందుల నుంచి పూర్తి విముక్తి లభిస్తుందనే కారణంతో చాలామంది ఈ రిలేషన్షిప్కు ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు విలాసవంతమైన జీవనశైలి కోసం ఆరాటపడము ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే ఇది ఆ మహిళ భవిష్యత్ జీవితంపై ఎంతవరకు ప్రభావం పడుతుంది అనేది వారి వారి గోప్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులు లక్ష్యాలు అందుకోవడానికి ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. ఈ రకమైన రిలేషన్షిప్స్ పూర్తిగా వ్యక్తిగతమైనందున ఎవరూ అడ్డు చెప్పడానికి అవకాశం లేకుండా పోతోంది. మన దేశంలోనూ ఈ కల్చర్ అంటుకుంది, ఇప్పుడిప్పుడే వ్యాపిస్తుందట. చెప్పాను కదా, సోషల్ మీడియా ప్రభావంతో డేటింగ్ యాప్స్ పుణ్యమా అని చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతోంది. మరి మున్ముందు ఈ కల్చర్ ఏ స్థాయిలో సమాజంపై ప్రభావం చూపిస్తుందో చూడాలి మరి. మానవ సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయా? లేక మారిపోతున్నాయా? ఎందుకిలా జరుగుతోంది? దీనికి ప్రధాన కారణం వెస్ట్రన్ కంట్రీ కల్చర్ ఫాలో అవడమేనా? అయితే చేసేది తప్పైనా డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్ వంటి అందమైన పేర్లు పెట్టుకొని నాగరికత అంటూ గుట్టు చప్పుడు కాకుండా బతికేస్తున్నారా? ఇదంతా ఎందుకంటే ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షుగర్ డాడీ. విదేశాల్లో ఫేమస్ అయిన ఈ వ్యవహారం క్రమేపీ మన భారత్లోనూ దిగబడింది, వైరల్లా వ్యాపిస్తోంది. షుగర్ డాడీ అంటే ఏంటి? ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. డయాబెటీస్తో బాధపడే తండ్రిని షుగర్ డాడీ అనుకుంటారేమో, అది పొరపాటు. ఈ పేరుకు జబ్బుతో సంబంధం లేదు, డబ్బుతోనే రిలేషన్ ఉంది. అసలు విషయం ఏంటంటే, ఒక డబ్బున్న వ్యక్తి అతడు ఏజ్లో కూడా పెద్దవాడై ఉంటాడు. అలాంటి పర్సన్ చిన్న వయసులోని యువతితో రొమాంటిక్ రిలేషన్షిప్ కలిగి ఉంటే అతన్నే షుగర్ డాడీగా పిలుస్తారు. అయితే
ఈ రిలేషన్షిప్లో ఆ అమ్మాయికి ఏంటి లాభం అంటారా? చెప్పాను కదా, అతడు బాగా సౌండ్, అంటే డబ్బున్నోడు కదా, ఆమెకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాడు. అయితే ఈ అటాచ్మెంట్ మ్యూచువల్ అండర్స్టాండ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎటువంటి బలవంతం, బెదిరింపులు ఉండవు. అయితే ఈ రిలేషన్షిప్లో అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాడు కదా, ఆమె నుంచి ఫ్రెండ్షిప్, అటాచ్మెంట్, ఎమోషనల్, ఫిజికల్గా కూడా సంతృప్తి పొందుతాడు. షుగర్ డాడీలు జనరల్గా ప్రత్యేక సహాయం అవసరమయ్యే యువతులకు సాయం చేస్తారు. మహిళలు చిన్న వయసులోనే ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలనుకునే ఆలోచన విధానం ఈ తరహా రిలేషన్షిప్కు దారితీస్తున్నట్టు విశ్లేషణలు చెబుతున్నాయి. సాంప్రదాయ సంబంధాల కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆర్థిక, భావోద్వేగపరమైన రిలేషన్షిప్ మధ్య బ్యాలెన్స్ ఉంటుందంటున్నారు. విద్య, జీవనశైలి, కెరీర్ అభివృద్ధి కోసం పెరుగుతున్న ఖర్చుల్ని అధిగమించేందుకు చాలా మంది యువతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఒక షుగర్ డాడీతో రిలేషన్లో ఉంటే వారి ఆర్థిక అవసరాల్ని తీర్చుకోవడానికి ఇదొక మార్గంగా పాశ్చాత్య దేశాల్లో భావిస్తుంటారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ కూడా ఈ ట్రెండ్ మరింత పెరిగేందుకు కారణమవుతోంది. వీటి ద్వారా షుగర్ బేబీస్ కూడా షుగర్ డాడీలు సులభంగా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. సాధారణ సంబంధాలతో పోలిస్తే షుగర్ డాడీ, షుగర్ బేబీ రిలేషన్షిప్లో స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య స్పష్టమైన హద్దులు, ఒప్పందాలు ఉంటాయి. ఇందులో ఎమోషనల్ బాధ్యతలకు అవకాశం ఉండదు. ఇద్దరి మధ్య అవసరాలు మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. తద్వారా పలు ఇతర ఇబ్బందుల నుంచి పూర్తి విముక్తి లభిస్తుందనే కారణంతో చాలామంది ఈ రిలేషన్షిప్కు ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు విలాసవంతమైన జీవనశైలి కోసం ఆరాటపడము ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే ఇది ఆ మహిళ భవిష్యత్ జీవితంపై ఎంతవరకు ప్రభావం పడుతుంది అనేది వారి వారి గోప్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులు లక్ష్యాలు అందుకోవడానికి ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. ఈ రకమైన రిలేషన్షిప్స్ పూర్తిగా వ్యక్తిగతమైనందున ఎవరూ అడ్డు చెప్పడానికి అవకాశం లేకుండా పోతోంది. మన దేశంలోనూ ఈ కల్చర్ అంటుకుంది. ఇప్పుడిప్పుడే వ్యాపిస్తుందట. చెప్పాను కదా, సోషల్ మీడియా ప్రభావంతో డేటింగ్ యాప్స్ పుణ్యమా అని చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతోంది. మరి మున్ముందు ఈ కల్చర్ ఏ స్థాయిలో సమాజంపై ప్రభావం చూపిస్తుందో చూడాలి మరి.